అందరికీ నమస్కారము. మన జీవితాన్ని సర్వనాశనం చేసే విషపూరితమైన 5 అలవాట్లు ఈరోజు తెలుసుకుందాము. మనందరికీ మంచి అలవాట్లు ఉంటాయి, చెడు అలవాట్లు ఉంటాయి. ఈ 5 అలవాట్లు మాత్రం తప్పకుండా మానండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకటో రెండో తప్పకుండా ఉంటాయి. ఏంటి అలవాట్లు అంటారు? ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా అలవాట్లోకి వెళ్ళిపోదాం. మొదటి అలవాటు ప్రొక్రాస్టినేషన్, అంటే వాయిదా వేయడం. చాలామందికి అలవాటు ఉంటుంది. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, తర్వాత చేద్దాం, తర్వాత చూద్దాం అని ప్లానింగ్ బాగానే చేసుకుంటారు. ఇది చేద్దాం, లైఫ్లో ఇది సాధిద్దాం అనేసి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంప్లిమెంటేషన్, దాన్ని ఆచరించాలనేసరికి ఎక్కడ లేని బద్ధకం వస్తుంది. వద్దులే, తర్వాత చూద్దాంలే, ఎవరో చేస్తారు, ఎవరు రారు. గుర్తుపెట్టుకోండి, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. గుర్తుపెట్టుకోండి. సో మీరే చేయాలి. ఈ వాయిదా వేయడాన్ని ఆపేయండి. బద్ధకానికి స్వస్తి చెప్పండి. యాక్టివ్గా ఉండండి. ఒకసారి పెన్ను తీసుకొని బుక్ మీద రాశారు, ఇది చెయ్యాలి, ఇది నేను చూస్తాను అంటే యూ హ్యావ్ టు డూ ఇట్. చేయాల్సిందే అది. బద్ధకాన్ని ఆపేసేయండి. ఇది ఒక చాలా బ్యాడ్ హ్యాబిట్, అంటే దీన్ని వదిలేసేయండి. అండ్ సెకండ్ హ్యాబిట్ ఏంటంటే కనుక గివింగ్ కంప్లైంట్స్. అంటే అవతల వాళ్ళ మీద ఏదో ఒకటి కంప్లైంట్ ఇవ్వడము. ఈ కంప్లైంట్ ఇవ్వడం, ఫిర్యాదులు చేయడము, ఇది చాలా చెడ్డ అలవాటు అండి. గుర్తుపెట్టుకోండి, నో వన్ ఈజ్ కరెక్ట్. ఎవ్వరు కరెక్ట్ కాదు ఈ ప్రపంచంలో. నేను కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరిలో కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని మంచివి కూడా ఉంటాయి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి కంప్లైంట్ ఇవ్వడం మానేసి మీ పని మీరు చూసుకోవడము, సరిగ్గా పని చేయడము, ఇది మొదలెట్టండి. నాకు చైర్ బాగాలేదు, నాకు ఏసీ ఇవ్వలేదు, నాకు ఇది లేదు, అది లేదు, ఎప్పుడు చూసినా కంప్లైంట్స్. ఆ కంప్లైంట్స్ తోటి మనకి ఒరిగేది ఏమీ లేదు, కానీ డిస్సాటిస్ఫాక్షన్ లైఫ్లో. ఇంకా ఏదో లోతు ఆ కంప్లైంట్ ఇవ్వడం, దానికి ఎండ్ అంటూ ఉండదు. ఆ వెళితే ఎప్పుడు అలాగే ఉంటుంది. సో కాబట్టి స్టాప్ గివింగ్ ద కంప్లైంట్స్. అడ్జస్ట్ విత్ వాట్ యు హ్యావ్. మీ దగ్గర ఏమున్నాయి వాటి గురించి అడ్జస్ట్ అవ్వండి. లేకపోతే వీళ్ళు సంపాదించడానికి ట్రై చేయండి. దానికి మార్గం ఏంటిని చూడండి. అంతేగాని కంప్లైంట్ ఇవ్వడము, వాళ్ళ మీద వీళ్ళ మీద ఫిర్యాదులు చేయడము, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. ఇది ఆపేసేయండి. కొంచెం చిన్నపిల్లలాగా చేయకండి. చిన్నపిల్లలు చేస్తారు కంప్లైంట్ ఇవ్వడం. ఈయన అట్లా అన్నాడు, ఆయన అట్లా అన్నాడు. మనం పెద్దవాళ్ళం కదా, మెచ్యూర్ అయ్యాం కదా, ఇక్కడ మెచ్యూరిటీ ఉంది కదా. సో దాని ప్రకారమే మన మాట తీరైనా, మన ప్రవర్తన అయినా అలాగే ఉండాలి. ఓకే. ఇక మూడవ చెడ్డ అలవాటు ఏంటంటే ఓవర్ థింకింగ్. ఎక్కువ ఆలోచిస్తారు. ఆలోచించి ఏం చేస్తారు? ఆలోచన అనేది మీ ఒక్క సమస్యకి పరిష్కారమా? అస్సలు కాదు. కొద్దిగా ఆలోచించవచ్చు. అదే పనిగా ఆలోచిస్తున్నారు అనుకోండి, దానికి పరిష్కారం దొరుకుతుంది అంటే గనక ప్రపంచమంతా పని పాటలు మానేసి వచ్చి ఆలోచిస్తూ కూర్చుంటారు. అర్థమవుతుందా? సో కాబట్టి ఎక్కువ ఆలోచించడం మానేయండి. గుర్తుపెట్టుకోండి, ఇది చిన్న లైఫ్. ఈ చిన్న జీవితంలో నువ్వు ఒక గెస్ట్ లాగా వచ్చావు. కొద్ది కాలమే ఉంటావు. నువ్వైనా నేనైనా కొద్ది కాలమే ఉంటాము. తర్వాత వెళ్ళిపోవాల్సిందే. ఈ చిన్న డ్రామా, ఈ చిన్న జీవితంలో అనవసరంగా ఆలోచించి ఈ బుర్రను ఖరాబ్ చేసుకొని, ఈ చిన్న బుర్రకి ఎక్కువ పని చెప్పడం అవసరమా? అస్సలు అవసరం లేదు. కాబట్టి ఎక్కువ ఆలోచించడం మానేసేయండి. పాస్ట్లోంచి బయటకు రండి. ప్రజెంట్లో జీవించండి. అయిందేదో అయిపోయింది, దాని గురించి ఆలోచించొద్దు ఎక్కువ. ఇప్పుడు నాకేంటి, ఇప్పుడు ఏం చేయాలి, కర్తవ్యం ఏంటి, అంతే. ఎక్కువ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించకండి. ఏమైపోతుందో, ఉంటానో పోతానో, ఇంకేమన్నా అవుతుందేమో, బిజినెస్లో ఉద్యోగం ఉంటుందో పోతుందో, పెళ్ళం ఉంటుందో పోతుందో, హస్బెండ్ వెళ్ళిపోతాడేమో, ఇంకేమైనా అవుతుందేమో, ఇవన్నీ టెన్షన్లు పెట్టుకోకండి. ఆలోచించడం మానేసేయండి. ఎక్కువగా పాతవి తవ్వకండి. ఫ్యూచర్ గురించి బెంగ పెట్టుకోకండి. ప్రజెంట్లో ప్రశాంతంగా మీకున్న వాటి మీద జీవించండి. ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ దాన్ని సాల్వ్ చేసుకొని వెళ్ళిపోవడమే, అంతే. ఇక నెక్స్ట్ 4వది పోల్చుకోవడం, కంపారిజన్. ఇది ఒక దరిద్రపు యూజ్లెస్ హ్యాబిట్ అండి, అనవసరంగా ఉన్న హ్యాబిట్. ఈ కంపారిజన్ అనే రోగము ఎక్కడైతే ఉంటుందో వాళ్ళల్లో చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైఫ్ మీద. ఎప్పుడు ఆ కంపారిజన్ ఆగనే ఆగదు. ఎప్పుడో ఒకరితో పోల్చుకోవడమే. నా పిల్లల్ని అవతల పిల్లలతో పోల్చుకుంటాను, నన్ను వేరే వాళ్ళతో పోల్చుకోవడము, నా ఆయనను వేరే వాళ్ళతో పోలుస్తారు, నా మిస్సెస్ని వేరే వాళ్ళతో పోల్చుకోవడం. ఈ పోల్చడం ఆపనే ఉండదు. ఎవరితో పోలుస్తారో తెలుసా? అన్నదమ్ములు వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో పోల్చుకుంటారు. ఉద్యోగులు వాళ్ళ కలీగ్స్తో పోల్చుకుంటారు. ఇక నేబర్స్తో పోల్చుకుంటారు. పక్కనోడితోనే పోల్చుకుంటారు. ఇంకా దేశంలో ఎవరు దొరకనట్టు. ఆ పక్క ఫ్లాటోడి పిల్లోడు బాగుపడ్డాడు, ఆ పక్క ఫ్లాటోడికి ప్రమోషన్ వచ్చింది, బాగుపడుతున్నాడు. నా పక్కన సీట్లో కూర్చుని ఆమెకి ఏదో ప్రమోషన్ వచ్చి ఆమె ఆన్ సైట్ జాబ్కి వెళ్ళిపోతుంది. ఇదే కంపారిజన్.
మీరు ఈ పోల్చుకోవడం ఆపేసండి. మీరు చేయాల్సింది చేయండి. మీకు ఏం కావాలో చూసుకోండి, మీరు ఏం నేర్చుకోవాలో చూసుకోండి, మిమ్మల్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చూసుకోండి. మీతోనే మీరు పోల్చుకోండి. బెస్ట్ వే ఇది. ఆపేయండి పోల్చుకోవడం. ఇక లాస్ట్ 5వ పాయింట్, సేఫ్ జోన్లో ఉండాలి అనుకుంటారు. ప్రతి ఒక్కరు అనుకుంటారు. సేఫ్ జోన్ అంటే ఏంటి? దానికి నిర్వచనం చెప్పనా? కొంతమంది అంటారు నా దగ్గర బాగా డబ్బులు ఉంటే కనుక నేను సేఫ్ జోన్లో ఉంటానని. కొంతమంది నాకు మంచి జాబ్ ఉంటే సేఫ్ జోను. కొంతమంది నాకు మంచి పవర్, పొలిటికల్ పవర్ ఉంటే నేను సేఫ్ జోన్ అని. బిల్డింగ్లు అంతస్తులు కట్టేసుకుంటే సేఫ్ జోన్ అనేసి. ఇవన్నీ సేఫ్ జోన్ కాదండి. భవంతులు కట్టుకొని లక్షాధికారులు కోట్లు సంపాదించిన వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటుంది. సేఫ్ జోన్ కాదు. మీరు ఎప్పుడైతే సేఫ్ జోన్ అని పాకులాడతారో మీలో పోటీతత్వం, ప్రాబ్లమ్స్ వస్తే వాటిని పరిష్కరించే ఆ కెపాసిటీ తగ్గిపోతుంది. సో కాబట్టి ఎప్పుడు సేఫ్ జోన్లో ఉండాలి అనుకోకండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ కామన్, రోజు వస్తాయి. మీకు గుర్తుండే ఉంటుంది స్వామి వివేకానంద గారు చెప్పిన ఒక చిన్న కొటేషన్, ప్రతిరోజు నీకు ఒక సమస్య రావాల్సిందే. ఎవ్రీడే యూ హ్యావ్ టు ఫేస్ ప్రాబ్లమ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫేసింగ్ ప్రాబ్లమ్ మీన్స్ యు ఆర్ నాట్ గోయింగ్ ఇన్ ఎ రైట్ వే. మీరు సరి అయిన దారిలో వెళ్ళట్లేదు, మీకు సమస్యలు రావట్లేదు అంటే కనుక. సో కాబట్టి చూసుకోండి, సమస్యలు వస్తాయి, పరిష్కరించాలి, వెళ్ళిపోవాలి. అప్పుడు మనం ఇంకా గట్టిగా తయారవుతాము, దృఢంగా తయారవుతాము, ఇక్కడ దృఢంగా తయారవుతాము. సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ సేఫ్ జోన్లో ఉండాలి అనుకోవడం మానేసేయండి. ఈ 5 ప్రిన్సిపల్స్, ఈ 5 పాయిజనస్ విషపూరితమైన ఈ అలవాట్లకి దూరంగా ఉండండి. ఒక్కసారి రీక్యాప్ ఇస్తాను. ఫస్ట్ది ప్రొక్రాస్టినేషన్, అంటే వాయిదా వేయడము, అండ్ కంప్లైంట్ ఇవ్వడము, అండ్ ఎక్కువగా ఆలోచించడము, కంపారిజన్స్ చేసుకోవడము, సేఫ్ జోన్లో ఉండాలి అనుకోవడం. ఈ 5 అండి. వీటిని ఎంత వీలైతే వాటిని అంతగా మీరు తరిమి కొట్టేసేయండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గాడ్ నెవర్ గివ్స్ అస్ బూన్స్ ఆర్ కర్సెస్. దేవుడు మనకు వరాలని, శాపాలను ఎప్పుడు ఇవ్వడండి. అండ్ ఏమి ఇస్తాడంటే గాడ్ గివ్స్ అస్ ఓన్లీ ది ఆపర్చునిటీస్. మనకు అవకాశాలు మాత్రమే ఇస్తారు. ఆ అవకాశాలని మనము వరాలుగా మార్చుకోవాలా, శాపాలుగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. బాగా చదివి, బాగా ప్లానింగ్ చేసుకుని దాన్ని సాధన చేసిన వాడు ఎప్పుడైనా ఆ అవకాశాన్ని ఒక వరంగా మార్చుకుంటాడు. దాన్ని యూజ్ చేసుకోలేదనుకోండి, అది శాపం, అది అలా పడి ఉంటుంది, నీకు ఉపయోగపడదు. ఈ చిన్న సామెత గుర్తుపెట్టుకోండి. ఓకే, దేవుడు మనకి వరాలని, శాపాలని ఇవ్వడు, ఓన్లీ అవకాశాలను ఇస్తాడు. అవకాశాలని మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఏమంటారు? అవునంటారా? తప్పకుండా మన ఛానల్ని బాగా ఆదరించండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ బటన్ ఇవ్వండి. అండ్ తర్వాత ఈ వీడియోను నచ్చితే 10 మందితో షేర్ చేసుకోండి. మంచిని షేర్ చేసుకోవడం ఎప్పుడు వెనకాడొద్దు. ఏదన్నా మన మనసుకు మంచిది, మనకి బాగా ఉపయోగపడుతుందంటే డెఫినెట్లీ మనము వెనుకాడకుండా చేయాల్సిందే ఆ పని. ఓకే, సో ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఛానల్ ఆదరిస్తున్న వాళ్ళందరికీ ఇలాంటి ఇంకా మంచి మంచి టాక్స్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అప్పటిదాకా మన ఛానల్తో కనెక్ట్ అయ్యి ఉండండి. ఇంకేం చెప్పాలి, బాగా చక్కగా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా జీవితాన్ని సుఖమయంగా చక్కగా గడపండి. టేక్ కేర్ ఎవ్రీవన్. గుడ్ లక్.